మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే మనోజ సుధాకర్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా లింగం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? మరి మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర లాభం అంటారా, నష్టం అంటారా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు అదేవిధంగా కోపానిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇవాళ అధికారంలో కొనసాగుతుంది. ఇవాళ మేమిచ్చినటువంటి గ్యారంటీలన్నిటిని కూడా ఇవాళ అమలు చేసుకుంటూ దేశ చరిత్రలోనే ఎవరూ చేయనటువంటి కనీవిని ఎరుగని రీతిలో ఇవాళ విప్లవాత్మకమైనటువంటి పాలసీలు గాని నిర్ణయాలు గాని ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలని, పథకాలని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రేపటి నుంచి గౌరవ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. దీంట్లో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి, జనహిత కార్యక్రమానికి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇవాళ ఈ యాత్ర ఇవాళ పరిగి నుంచి మొదలుకొని ఇవాళ ఆదిలాబాద్ ఖానాపూర్ వరకు ఆగస్టు 4th వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఇవాళ ప్రధాన ఉద్దేశం ప్రజలకు మరింత చేరువ కావాలి. ఈ ప్రభుత్వ కార్యక్రమాలని, పథకాలని ప్రజలకు వాళ్ళకి ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా పార్టీ పటిష్టత నిర్మాణం కోసం ఈ యాత్ర కొనసాగుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు బీసీల రిజర్వేషన్ గురించి, స్థానిక సంస్థలు లేట్ అవుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక డిసిషన్ తీసుకుంది ఎలక్షన్ ముందు. దానికి అనుగుణంగానే గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అది 22% ఇవాళ బీసీల రిజర్వేషన్ ఉన్నటువంటి సందర్భం మనందరికి తెలిసిందే. ఇవాళ బీసీలకు జనాభా దమాషా ప్రకారం ఇవాళ వాళ్ళకు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా ఇవాళ రిజర్వేషన్ కల్పించాలని మా నాయకుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మనందరం చూసాం, అసెంబ్లీలోనే ఇవాళ బిల్లు పాస్ చేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి స్వాతంత్రానంతో మొదటిసారిగా ఒక సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బీసీల మీద కపట ప్రేమ చూపిస్తుంది. వాళ్ళకు బీసీల పేరు మీద ఓట్లు కావాలి తప్ప బీసీలకు వాళ్ళకి ఇవాళ న్యాయం జరగానే ఉద్దేశం ఎక్కడ కూడా బీజేపీకి లేదు. అందుకే ఇవాళ నెలల తరబడి కూడా ఇవాళ బీసీ బిల్లుని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పంపించిందో అది అక్కడ పెట్టుకొని కాలయాపన చేస్తున్నటువంటి సందర్భం మనందరికి కనబడుతుంది. దానికి వ్యతిరేకంగానే గతంలో కూడా ముఖ్యమంత్రి గారు, పిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా కూడా చేసినటువంటి సందర్భం మనందరికి తెలిసిందే. ఇవాళ కూడా మళ్ళీ రేపు 5th, 6th, 7th నుంచి ఢిల్లీలో ఇవాళ మంత్రులు కలిసి ప్రధానమంత్రిని అదే విధంగా జంతర్ మంతర్లో ధర్నా చేసి అవసరమైతే పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లులు కూడా మూవ్ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇవాళ తెలంగాణలో ఇవాళ 10 ఏళ్లుగా టిఆర్ఎస్ పరిపాలించి తెలంగాణకి ఏం చేసిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ చూసిర్రు. ఇవాళ అదే విధంగా 11 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ కనీసం బీసీకి బిల్లును కూడా ఇవాళ పాస్ చేయకుండా అక్కడే కాలయాపన చేస్తున్నటువంటి బీజేపీ నాయకులకు తెలంగాణలో ఓట్లు అడిగే కనీస నైతిక అర్హత ఉందండి? ఇక బీఆర్ఎస్ అంటే అసలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవాళ మనం చూసినాం ఇదే గొర్రెల స్కామ్ లో ఇవాళ గతంలో మినిస్టర్ గా తలసాని శ్రీనివాస్ గారికి మినిస్టర్ ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈడీ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనంతా కూడా అవినీతి అక్రమాలు తప్ప ఎక్కడ కూడా ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు చూడండి, మేము పెట్టినటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పథకాలు ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అర్థిస్తున్నారండి. ఇవాళ తెలంగాణ ప్రజలు, మహిళలు, రైతులు, యువత, సంపన్న వర్గాలంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ స్థానిక సంస్థల్లో 90 పైగా ఇవాళ స్థానాలు, అంటే 90% పైగా. లింగం యాదవ్ గారు, ఒక విషయం చెప్పండి. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం అని మీరు చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేదంటారా?
ఆ డౌట్ ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి? అందుకే ఇప్పుడు పాదయాత్ర పేరుతో మీనాక్షి నటరాజన్ ముందు పెట్టి వెళ్తున్నారు. ఇది ఇవాళ మీరు ఇదే అండి, ఇది మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో కాదండి, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇవాళ ప్రజలకు మేము చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను మరింత చేరువగా ఏ విధంగా నడుస్తుంది, ప్రజల యొక్క వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవాలి. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథి మాత్రమేనా? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు సారథ్యంలోనే ఇది నడుస్తుందంటారా? కానీ మరి అన్ని మాధ్యమాల్లో కూడా మీనాక్షి నటరాజనే ప్రధానంగా పాదయాత్ర చేస్తున్నారంటూ కూడా వచ్చింది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ చేస్తే కనుక పార్టీ పరంగా కూడా ఈ ప్రచారం పాదయాత్ర చేస్తే సర్కార్కి దానికి కొంత ఇబ్బందులు వస్తాయనే ఒక అభిప్రాయం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలోనే. ఇద్దరు అటు మీనాక్షి పార్టీ పరంగా చేసే వ్యవహారాలు కాకుండా సర్కార్కి ఇబ్బంది కలుగుతుంది అనే ఒక వాదన నడుస్తుందనడంలో వాస్తవం లేదంటారా మరి? విజయ్ గారు, అలాంటిది ఏది లేదు. ఇవాళ పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళగా ఇవాళ జోడెద్దు లెక్క ఇవాళ తెలంగాణలో ఇవాళ ప్రభుత్వం పార్టీ ముందుకెళ్తుంది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ, అదే విధంగా ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. నేను అదే మళ్ళా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జనహిత పాదయాత్ర జరుగుతుంది. యాజ్ ఏ పార్టీ ఇన్ఛార్జ్ గా డెఫినెట్ కూడా వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారు. ఇవాళ ప్రజలు కూడా పాల్గొంటారు. దీంట్లో మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని పార్టీ పరంగా ఇంకా స్థానిక లీడర్షిప్ అనేది ఇవాళ ప్రజలకు చేరువలో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఇవాళ పిసిసి ఆధ్వర్యంలో మీరు చూశారు. ఇవాళ గతంలో కూడా ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రతి మినిస్టర్ కూడా ఇవాళ వీక్లీకి ఒక మినిస్టర్ ఇవాళ గాంధీ భవన్ నుండి అందుబాటులో ఉండడం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్ అంటే ఒక ప్రభుత్వ పరంగా పథకాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యాత్ర జరుగుతుంది. ఇవాళ ఇంకొకటి, పార్టీలో ప్రభుత్వానికి అలాంటి గ్యాప్ ఏం లేదండి. అందరూ కలిసికట్టుగానే ఇవాళ ప్రజా ప్రభుత్వం పార్టీ రెండు కలిసికట్టుగానే జోడెత్తుల్లేగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి సందర్భం మన అందరికి కూడా కనబడుతుంది.